హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటెక్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోస్లో మొత్తం టెక్నికల్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే సిలబస్ కూడా చెప్పుకున్నాం కదా. మనం వెయిటేజ్ కోసం అన్ని వీడియోలు కూడా చేసుకున్నాం, వెయిటేజెస్ కూడా, సబ్జెక్ట్ వెయిటేజ్ కూడా. సో ఈరోజు చాలామంది జనరల్ అవేర్నెస్ మీద, అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద బిట్స్ చేయమని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ఇంపార్టెంట్ బిట్స్ అంటే మొత్తం కలిపి కాకుండా సపరేట్గా, అంటే ఈరోజు నేను అవార్డ్స్ అండ్ ఆథర్స్ 2019 జాన్ నుంచి మనకి 2020 నవంబర్ వరకు వచ్చిన అవార్డ్స్ మీద ఈరోజు బిట్స్ అనేవి చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చి స్పోర్ట్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి హిస్టరీ, సివిక్స్, ఇలా ఒక్కో దాని మీద అనమాట, బుక్స్ మీద, నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ మీద, ఇలాగ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, అలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్ట్రీమ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి మనం అవార్డ్స్ అండ్ ఆథర్స్ మీద మనం బిట్స్, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మొత్తం అన్ని స్ట్రీమ్స్కి ఒకటే ఫ్రెండ్స్, ఎవరికి చేంజ్ అవ్వదు, అన్ని స్ట్రీమ్స్కి ఒకేలా వస్తాయి బిట్స్ అనేవి. ఓకేనా. ఇందులోని ఫస్ట్ బిట్ చూడండి. విచ్ ఫేమస్ యాక్టర్ వాన్స్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డ్ ఇన్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇన్ 2020. మనకి 2020లో ఫేమస్ యాక్టర్ అంటే బెస్ట్ యాక్టర్గా మోషన్ పిక్చర్ డ్రామాలో బెస్ట్ యాక్టర్గా అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చంటే జోయాకిన్ ఫోనిక్స్ అనే వ్యక్తికి మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది వచ్చింది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ చూజన్ ఫర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అని అడిగాడు ఫ్రెండ్స్. ఓకే, దీనికి ఆప్షన్ కే శివన్, ఎంసి స్వామినాథన్, అజిమ్ హెచ్ ప్రేమ్జీ, దూటి చంద్ అనమాట. దీనికి వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ అనేది మనకి ఆన్సర్. హూ హ్యాస్ రీసెంట్లీ చూజన్ ఫర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్, మనకి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. సో ఐబిఏ బ్యాంక్కి కొత్తగా చైర్మన్ అనేది కొత్త అపాయింట్ అయ్యాడు. అతను ఎవరు? రజనీష్ కుమారా, రాజ్ కిరణ్ రాయ్జియా, అరుంధతి భట్టాచార్య, ఆదిత్య పూరి. సో ఆప్షన్ బి రాజ్ కిరణ్ రాయ్జీ. ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఫ్రెండ్స్, రాజ్ కిరణ్ రాయ్జీ. ఫోర్త్ బిట్ చూడండి. Who has been named as the head of the trust of construction of Rama Temple which was recently constructed by the center. సో మనకి రామా టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా యూపీలో, మనకి మన అయోధ్యలోని. సో దానికి మనకి రీసెంట్ అంటే ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ఎవరు కాంట్రాక్టుల మీదుగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి అడిగారు. కేకే వేణుగోపాల, కే పరశురాణ, జిఈ వాహనవతియ, మహేంద్ర ఆచార్య అని అడిగాడు. సో దీనికి వచ్చేసి మనకి ఆప్షన్ బి కే పరశురాణ్ అనే వ్యక్తి మనకి రామా టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇంజనీర్ కాలేజ్ ఆఫ్ ఇండియా యాజ్ అబ్టెండ్ ద హైయెస్ట్ ర్యాంక్ ఇన్ రీసెంట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. సో మనకి ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఉన్నాయి కదా, టాప్ ఐఐటీస్ ఉన్నాయి కదా, మనకి టాప్ ఐఐటీస్లో మనకి హైయెస్ట్ ర్యాంకింగ్లో ఉన్న ఏది అంటే ఐఐటి ముంబై. ఓకేనా. ఐఐటి ముంబై అనేది టాప్ ర్యాంకింగ్లో ఉంది మనకి ఇంజనీరింగ్ కాలేజీలో, ఐఐటి ముంబై. ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. విచ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్స్ వాన్ ద ఇనాగ్రల్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో మనకి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఉమెన్స్లోని మనకి బీబీసీ ఇండియా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు పొందారు అని చెప్పి అడిగాడు. దీనికి ఏమీ లేదు, పివి సింధు. మనకు తెలుసు కదా, మన ఇండియన్ వైస్ కెప్టెన్ పివి సింధు మనకి ఇనాగ్రల్ బీబీసీ అవార్డు అనేది పొందింది స్పోర్ట్స్ ఉమెన్గా, బెస్ట్ స్పోర్ట్స్మెన్ అవార్డుగా. ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. అర్జున్ దేవ్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ ప్రొఫెషన్. సో అర్జున్ దేవ్ మనకి రీసెంట్గా చనిపోయారు. సో ఆ చనిపోయిన వ్యక్తి ఏ ప్రొఫెషన్కి చెందినవారు అని చెప్పి అడిగాడు. బిజినెస్ పర్సనా, పొలిటీషియనా, హిస్టోరియనా అండ్ మ్యూజిషియనా. సో మనకి ఆయన ఒక మంచి హిస్టోరియన్ ఫ్రెండ్స్. అతను హిస్టోరియన్, పురాతత్వ గురించి మనకి ఎప్పుడు పరిశోధన చేస్తూ ఉంటారు. హిస్టోరియన్ ప్లస్ ఆర్కియాలజిస్ట్ కూడా అతను మంచి అర్జున్ దేవ్. ఓకేనా. అర్జున్ దేవ్ రీసెంట్గా చనిపోయారు అతను. ఓకేనా. ఆప్షన్ సి అనేది ఆన్సర్. హూ ఈజ్ సెట్ టు టేక్ ఛార్జ్ ఇన్ ద చైర్మన్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫ్రమ్ 2020. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా 2020లో ఎన్నికయ్యారు. సో అతను ఎవరు అని అడిగారు. కేకే శైలజ, హర్షవర్ధన, ప్రీతి సుధన, రూపా శర్మ. సో ఆప్షన్ మనకి బి హర్షవర్ధన్ అనేది మనకి ఆన్సర్ ఫ్రెండ్స్. హర్షవర్ధన్ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చి విచ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టిగియస్ యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేటెడ్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్ అవార్డ్ 2019. ఓకేనా. సరే, ప్రెస్టిగియస్ యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇయర్ అవార్డుగా 2019లో ఎవరికి వచ్చింది
మేజర్ సుమన్ గవామి, మేజర్ అనూప్ మిశ్రా, మేజర్ అభినందన్, మేజర్ ఎంఎం నారాయణ. సో దీనికి వచ్చేసి మనకు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, మేజర్ సుమన్ గవామి. సో ఆప్షన్ ఏ మేజర్ సుమన్ గవాని ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఫిన్లాండ్. ఓకే, నెక్స్ట్ అంబాసిడర్ మనకి ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పి అడిగాడు. ఇండియా టు ఫిన్లాండ్కి నెక్స్ట్ అంబాసిడర్ ఎవరు అపాయింట్ అయ్యారని. వాణి రాయ, రవీష్ కుమార, గైత్రి ఐ కుమార, వినయ్ కుమార అని అడిగాడు. సో దీనికి రవీష్ కుమార్ మనకి అపాయింట్ అయ్యారు నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఫిన్లాండ్. ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 11th వన్, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, స్టాటిస్టిక్స్లో మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు పొందారు? డాక్టర్ సుబ్బారావ, సి రంగరాజన్, బిమల్ జలాన్, వైవి రెడ్డి. సో దీనికి వచ్చేసి ఆప్షన్ బి సి రంగరాజన్ అవార్డు పొందారు ఫ్రెండ్స్ మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా మనకి అంటే స్టాటిస్టిక్స్లో. నెక్స్ట్ చూడండి, విచ్ ఇండియాస్ వన్ ద యుఎస్ఏబిసి యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ఎవరికి వచ్చింది? మనకి ఉదయ్ కోటక్క, ఎన్ చంద్రశేఖరన్న, రతన్ టాటా, నారాయణమూర్తియ. సో దీనికి వచ్చేసి మనకి బి ఎన్ చంద్రశేఖరానికి ఈ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. విచ్ ఇండియాస్ వన్ ద యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్, ఎన్ చంద్రశేఖరన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. విచ్ ఇండియన్ పర్సనాలిటీ యాజ్ క్రాస్డ్ 6 crore ఫాలోవర్ ట్విట్టర్. ట్విట్టర్లో మనకి 6 crore ఫాలోవర్స్ ఎవరికి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో మనకి ట్విట్టర్లోని మనకి నరేంద్ర మోదీకి 6 crore ఫాలోవర్స్ అనేది మనకి ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, క్రాస్ చేశారనమాట. అండ్ రీసెంట్గా మనకి నరేంద్ర మోదీ గారు 6 crore ఫాలోవర్స్ని ట్విట్టర్లో మనకి క్రాస్ చేశారు. ఓకేనా, హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఫెడరల్ బ్యాంక్. ఓకేనా, మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు ఎండి అండ్ సిఇఓ ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ కింద మళ్ళీ రీఅపాయింట్ అయిన వ్యక్తి ఎవరు? అమితాబ్ చౌదరి, శ్యామ్ శ్రీనివాసన్, ప్రతాసారథి ముఖర్జీ అండ్ రోమేష్ సోప్టి. సో మనకి ఆన్సర్ వచ్చేసి శ్యామ్ శ్రీనివాసన్ అనే వ్యక్తి మనకి మళ్ళీ ఫెడరల్ బ్యాంక్కి ఎండి సిఇఓగా మనకి ఎన్నికయ్యారు. ఓకేనా, శ్యామ్ శ్రీనివాసన్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, who has been awarded the Tamil Nadu Chief Minister Special Award of his contribution to fighting COVID-19. సో ఓకే, తమిళనాడు చీఫ్ మినిస్టరు మన చేతుల మీదుగా మనకి అవార్డు పొందారన్నమాట. అంటే కోవిడ్-19 వచ్చింది కదా మొన్న, దాని మీద పరిశోధనలతో మనకి ఎంతో కృషి చేశారనమాట డాక్టర్. సో వాళ్ళు ఎవరు, పేరు ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట. సో సుందర్ పిచాయ్, సౌమ్య స్వామినాథన్, కమల్ హారిస్, సత్యనాదెల్లా. సో ఆప్షన్ బి సౌమ్య స్వామినాథన్. So awarded the Tamil Nadu Chief Minister Special Award for his contribution to fight COVID-19, Soumya Swaminathan. Next చూడండి, which country has merged as a leader in terms of number of organic farmers. ఓకేనా, మనకి కంట్రీలో మనకి ఏ కంట్రీలోని మనకి లీడ్లో ఉందంటే ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే సేంద్రీయ వ్యవసాయంలోని మనకి ఫస్ట్ ఉండే కంట్రీ శ్రీలంక, ఇండియా, ఇంగ్లాదేశ్, మయన్మార్. సో మనకి ఇండియా అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది. ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రీఓన్డ్ స్కాలర్ ఆఫ్ ద ఆర్ట్, హిస్టరీ, ఆర్కిటెక్చర్ అండ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ హూ హెజ్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో మనకి కింద నుంచి ఆప్షన్లో రీసెంట్గా అతను చనిపోయారు అనమాట. అతను ఒక పెద్ద ఆర్ట్, హిస్టరీ అండ్ అలాగే ఆర్కిటెక్చర్, ఇండియన్ క్లాసికల్ డాన్సర్ కూడా అతని పేరు ఏంటి అని చెప్పి అడిగారు. కపిల వత్స్యాయన, బి బాబు శివన, పిఆర్ కృష్ణకుమార, బలి దుర్గా ప్రసాదరావు అని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి కపిల వత్స్యాయన్ అతని పేరేంటి? ఆప్షన్ 7 కపిల వత్స్యాయన్ రీసెంట్గా చనిపోయారు ఫ్రెండ్స్. అతను మంచి హిస్టోరియన్, అలాగే ఆర్కిటెక్చర్, అలాగే మంచి క్లాసికల్ డాన్సర్ కూడా అతను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి కొత్తగా ఎన్నికైన న్యూ చైర్మన్ పేరు ఏంటి అని అడిగాడు. వినీత్ జైన్, అవిక్ సర్కార్, వివేక్ జోయంగ్, మహేంద్ర మోహన్ గుప్తా. సో దీనికి వచ్చేసి ఆన్సర్ అవిక్ సర్కార్. ఓకేనా, అవిక్ సర్కార్. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, అవిక్ సర్కార్ మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి మనకి కొత్తగా ఎన్నికయ్యారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవిక్ సర్కార్
హూ హాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2019. ఓకేనా, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2019లో ఎవరికి వచ్చిందని అడిగారు. డేవిడ్ అటెన్బోరో, డేవిడ్ మాల్పాస్, రతన్ టాటా అండ్ ముఖేష్ అంబానీ. సో ఆప్షన్ ఏ డేవిడ్ అటెన్బోరో. సో డేవిడ్ అటెన్బోరోకి ఈ అవార్డు అనేది వచ్చింది, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2019. అలాగే శోభా నాయుడు హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ ప్రొఫెషన్. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా రీసెంట్గా చనిపోయిన వాళ్ళ గురించి అడుగుతాడు. ఎందుకంటే 2019 మధ్యన చాలామంది కూడా మనకి హీరోస్ అనేవి, మంచి స్టార్స్ అనేవి అవనియండి, మంచి ఆథర్స్ అవనియండి, చాలామంది చనిపోయారు. మంచి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలామంది చనిపోయారు ఫ్రెండ్స్, చనిపోవడం జరిగింది. సో ఎవరో ఒకళ్ళ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. సో మ్యాక్సిమం బిట్స్ అన్నీ కూడా ఇవే ఉన్నాయి, చూడండి, ఖచ్చితంగా ఈ మిస్ చేసుకోకండి. ఓకేనా, చూడండి, శోభా నాయుడు రీసెంట్గా చనిపోయారు కదా, అతను ఏ ప్రొఫెషన్కి చెందిన వాళ్ళు అని చెప్పి అడిగారు. పోయిటా, డాన్సరా, జర్నలిస్టా, మనకి సైంటిస్టా అని అడిగాడు. సో మనకి ఇతను శోభా నాయుడు అనే వాళ్ళు పెద్ద డాన్సర్ అనమాట, అతను. ఆప్షన్ బి ఆన్సర్. విచ్ ఇండియన్ పర్సనాలిటీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో ఓకే, మనకి రీసెంట్గా ఎలక్ట్ అయ్యారనమాట ఎక్స్టీరియర్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కింద. సో అతను ఎవరు? జిఎస్ ముర్ము, వేణుగోపాల్, రాజీవ్ మెహర్షి, వినోద్ రాయ్. సో ఆప్షన్ ఏ జిసి ముర్ము. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. రీసెంట్గా ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ది పార్లమెంటరీ యూనియన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ రిసీవ్డ్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్ బై ద హెల్త్ మినిస్ట్రీ ఫర్ ద 6th కన్సిక్యూటివ్ ఇయర్. మనకి ఆర్గన్ డొనేషన్లోని మనకి ముందుందనమాట ఆ స్టేట్. మనకి ఫస్ట్ స్టేట్ అయితే నేను అడిగాడు, మనకి 6th కన్సిక్యూటివ్ ఇయర్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్. సో తమిళనాడు అనేది ఆర్గన్ డొనేషన్లో చాలా ముందు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్, మనకి ఆప్షన్ ఏ తమిళనాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి అవార్డ్స్ అండ్ హోనర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఈ బిట్స్ ఒకసారి త్వరగా చదువుతూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నేను స్పోర్ట్స్ మీద, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ స్పోర్ట్స్ మీద కూడా అడుగుతాను. మన స్పోర్ట్స్ మీద ఎక్కువ ఎలా కాదనుకున్నా 3 to 4 బిట్స్ ఖచ్చితంగా అడుగుతాడు స్పోర్ట్స్. నెక్స్ట్ వీడియోలో నేను స్పోర్ట్స్ మీద చేస్తాను. అలాగే ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడలేకపోతే చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. దానివల్ల మన ఛానల్లో ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.